అందరికీ నమస్కారం. నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోర్సుపాటి. నారదా మీడియాకి స్వాగతం. ఒక నిజ సంఘటనని ఆధారంగా చేసుకుని సినిమా లేదా వెబ్ సిరీస్ తీయడం తప్ప కాదు. కథని ఆసక్తికరంగా మార్చడం తప్ప అస్సలు కాదు. కానీ ఆ పేరుతో నిజ జీవితంలో జరిగినటువంటి సంఘటనల్ని తెరపైన చూపించేటప్పుడు ఆ సంఘటనలలో ఉన్నటువంటి వ్యక్తుల పేర్లని, మతాలని, కులాలని, గుర్తింపుల్ని, భావజాలాలని మార్చేసి ప్రేక్షకుడి ముందు ఒక కొత్త కథని పెడితే అప్పుడు అది క్రియేటివ్ లిబర్టీనా లేకపోతే భావజాల ప్రచారమా? ఈరోజు దేశంలో ఇదే చర్చ నడుస్తూ ఉంది. కారణం అమెజాన్ ప్రైమ్లో విడుదలైనటువంటి రాక్ వెబ్ సిరీస్. 1978లో దేశాన్ని కుదిపేసినటువంటి రంగా బిల్లా కేసు ఆధారంగా తీసినటువంటి ఈ సిరీస్ పైన తీవ్ర విమర్శలు వస్తూ ఉన్నాయి. విమర్శకులు అడుగుతున్నటువంటి ప్రశ్న చాలా సింపుల్. అసలు కేసులో దర్యాప్తు చేసిన అధికారి విపి గుప్తా అయితే సిరీస్ లో ఎందుకు జయప్రకాష్ జాటవ్ అనే దళిత పోలీసు అధికారిని హీరోగా చూపించారు? అసలు సహాయక అధికారి రామ్ చందర్ అయితే సిరీస్ లో జావేద్ ముర్తజా అనే ముస్లిం అధికారిని ఎందుకు చూపించారు? అసలు బాధితుల్ని కాపాడడానికి ప్రయత్నించినటువంటి వ్యక్తి బాబులాల్ సిరీస్ లో అతను సలీంగా ఎలా మారిపోయాడు? అసలు కేసును కవర్ చేసినటువంటి జర్నలిస్ట్ ప్రభాదత్ సిరీస్ లో మాత్రం నిసార్ అనే ముస్లిం జర్నలిస్ట్ ఎందుకు కనిపించింది? ఇంకా షాకింగ్ విషయం, నిజ జీవితంలో రంగా బిల్లా ఇద్దరు సిక్కులు, కానీ సిరీస్లో వాళ్ళ పేర్లు రాజో బాబు. అంటే అసలు కథలోని వ్యక్తులు ఒకరు, స్క్రీన్ మీద కనిపించేటువంటి వ్యక్తులు మరొకరు. అసలు కథ ఒకటి, చెప్పబడుతున్న కథ మరొకటి. ఇక్కడే అసలు వివాదం మొదలవుతా ఉంది. ఎందుకంటే ఇది ఒక రాక్తోనే మొదలైన కథ కాదు. IC 814 కాందహార్ హైజాక్ గుర్తుందా? దేశాన్ని వణికించినటువంటి ఘటన. అసలు ఉగ్రవాదుల పేర్లు రికార్డుల్లో ఉన్నాయి, వారి పాకిస్తానీ గుర్తింపులు కూడా ఉన్నాయి. కానీ సిరీస్లో వాళ్ళ అసలు పేర్ల కంటే వాళ్ళు వాడుకున్న ముద్దు పేర్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో అసలు నేరస్తుల గుర్తింపే మసకబారిపోయింది అనేటువంటి విమర్శలు వచ్చాయి. ఇక్కడే అసలు వివాదం మొదలవుతా ఉంది. ఎందుకంటే ఇది ఒక్క రాక్తో మొదలైనటువంటి కథ కాదు. గుర్తుందా పాతాళ్ లోక్? అక్కడ కూడా హిందూ సిక్కు పాత్రల్ని ప్రతికూలంగా చూపించారనేటువంటి విమర్శలు వచ్చాయి. ఇంకొక వైపు కొంతమంది నేరస్తులకి మానవీయ కోణం ఇచ్చి చూపించారనేటువంటి ఆరోపణలు కూడా వచ్చాయి. ముంబై డైరీస్ 26/11 దేశం పైన జరిగినటువంటి అత్యంత భయంకరమైనటువంటి ఉగ్ర దాడుల్లో ఒకటది. కానీ అక్కడ కూడా ఒక ముస్లిం డాక్టర్ని అత్యంత సహృదయుడిగా చూపించి ఒక హిందూ నర్సును మాత్రం మతపరమైన వివక్ష చూపేటువంటి పక్షపాతిగా చూపించారు. తాండవ్ అనేటువంటి సినిమా దేశవ్యాప్తంగా వివాదానికి కారణమైనటువంటి సిరీస్ ఇది. హిందూ దేవతల పైన వ్యంగ్య సన్నివేశాలను చూపారు ఇందులో. ఈ వెబ్ సిరీస్ పైన అనేక FIRలు నమోదయ్యాయి. ప్రజాగ్రహం పెళ్ళుబుకింది. ఇవన్నీ గుర్తున్నాయా? దహాద్ అనేటువంటి సినిమాలో ప్రేమ పేరుతో మోసపోయినటువంటి యువతుల కథ నేపథ్యంగా నడిచేటువంటి ఈ సిరీస్, దీనిపైన కూడా విమర్శలు వచ్చాయి. కొన్ని వర్గాల అభిప్రాయం ప్రకారం వాస్తవ జీవితంలో ఉన్న కొన్ని సామాజిక సమస్యలని తెల్లగా కడిగేసి వేరే కథనాన్ని ప్రేక్షకుడికి అందించారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. సూరారై పుట్రు కెప్టెన్ GR గోపీనాథ్ జీవితం ఆధారంగా తీసినటువంటి సినిమా ఇది. విమర్శకుల వాదన ఏమిటంటే ఈ సినిమాలో ఒక వ్యక్తి జీవితాన్ని మాత్రమే కాదు, ఆ వ్యక్తి భావజాలాన్ని కూడా మార్చి చూపించారు. జై భీమ్ పోలీస్ దౌర్జన్యాన్ని బయటపెట్టినటువంటి ఒక శక్తివంతమైన సినిమా. కానీ నిజ జీవితంలో ఒక క్రిస్టియన్ పోలీస్ అధికారిని సినిమాలో హిందూ వన్నియార్ పాత్రగా ఎందుకు చూపించారు అనే ప్రశ్నలు వచ్చాయి. వివాదం కోర్టుల దాకా వెళ్ళింది. కొన్ని గుర్తుల్ని తర్వాత మార్చాల్సి వచ్చింది. అయితే ఇక్కడితో కథ ముగిసిపోదు. పాతాళ్ లోక్, ముంబై డైరీస్ 26/11, తాండవ్, దహాద్ ఇలా ఒక్కొక్క సిరీస్ని తీసుకొని చూస్తే ఒక్కోసారి ఒక్కొక్క వివాదం కనిపిస్తుంది. కానీ అన్నింటినీ కలిపి చూస్తే ఎందుకు ప్రతిసారి హిందూ పాత్రలే ప్రతికూలంగా కనిపిస్తున్నాయి? ఎందుకు ప్రతిసారి మతం, కులం, సామాజిక గుర్తింపులు ఒకే దిశలో మారిపోతా ఉన్నాయి? ఎందుకు ప్రతిసారి ఒకే రకమైన భావజాల సందేశం బయటకు వస్తూ ఉంది అనే ప్రశ్నలు మనలో ఉదయిస్తాయి. ఇది యాదృచ్ఛికమా లేకపోతే ఒక ప్యాటర్న్? ఒక్కసారి ఆలోచించండి. మనం సినిమా చూస్తున్నప్పుడు కేవలం కథను మాత్రమే చూడం. హీరో ఎవరు, విలన్ ఎవరు, బాధితుడెవరు, బాధించేవాడెవరు అనే విషయాలను కూడా గ్రహిస్తాం. తెలియకుండానే ఆ సినిమా ఇచ్చేటువంటి సందేశాన్ని మనం స్వీకరిస్తాం. అందుకే సినిమా అనేది కేవలం వినోదం కాదు, అది ఆలోచనల్ని మలిచేటువంటి శక్తి, అది సమాజాన్ని ప్రభావితం చేసే సాధనం, అది రేపటి చరిత్ర జ్ఞాపకాలను నిర్మించేటువంటి ఆయుధం.
ఈరోజు ఒక యువకుడు పుస్తకం చదవకపోవచ్చు, కోర్టు రికార్డులు చదవకపోవచ్చు, కానీ వెబ్ సిరీస్ మాత్రం చూస్తాడు. అదే అతనికి చరిత్రగా మారిపోతుంది. రేపు రంగా బిల్లా కేసు గురించి తెలుసుకోవాలనుకునేటువంటి ఒక కుర్రాడు విపి గుప్తాను గుర్తుపెట్టుకుంటాడా, లేకపోతే జయప్రకాష్ జాటవ్ని గుర్తుపెట్టుకుంటాడా, ప్రభాదత్ని గుర్తుపెట్టుకుంటాడా, లేకపోతే నిసార్ని గుర్తుపెట్టుకుంటాడా, కెప్టెన్ గోపీనాథ్ని గుర్తుపెట్టుకుంటాడా, లేకపోతే సినిమాల్లో సృష్టించినటువంటి పాత్రని గుర్తుపెట్టుకుంటాడా? ఇదే అసలు ప్రశ్న. మరోవైపు సిరీస్ల నిర్మాతలు మాత్రం ఇది డాక్యుమెంటరీ కాదు, ఇది సృజనాత్మక కథనం అంటున్నారు. తమాషా ఏంటంటే ఈనోళ్లే దురంధర్ని తప్పుపట్టాయి. అది ప్రాపగాండా సినిమాని ముద్ర వేశాయి. ఒక పర్టికులర్ సామాజిక వర్గానికి ఆ సినిమా వ్యతిరేకంగా ఉందని వాళ్ళంతా గుండెలు బాదుకున్నారు. దురంధర్, కాశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ లాంటి సినిమాల విషయంలో మాత్రం వాళ్ళకి క్రియేటివిటీ కనపడదు, క్రియేటివ్ లిబర్టీ గుర్తుకురాదు. ఆ సినిమాల్లో నటించినటువంటి నటీనటులకు బెదిరింపులు వస్తూ ఉంటే అది భావ ప్రకటన, స్వేచ్ఛకు విఘాతం కలిగించేటువంటి దుర్మార్గ చర్యగా వాళ్ళకి అనిపించదు. మరోవైపు కొన్ని సిరీస్లలో నిజ జీవిత వ్యక్తుల గుర్తింపులు మారిపోయినా, మతాలు మారిపోయినా, భావజాలాలు మారిపోయినా దాన్ని కళాత్మక స్వేచ్ఛగా సమర్థిస్తారు. క్రియేటివ్ లిబర్టీ ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. కానీ క్రియేటివ్ లిబర్టీకి చరిత్రను మార్చేటువంటి లైసెన్స్ కూడా ఇచ్చేద్దామా? ఒక కథ నిజంగా జరిగిన కథ అది చాలా గొప్పదైతే ఆ కథలో జీవించినటువంటి వ్యక్తుల అసలు గుర్తింపులు కూడా గౌరవింపబడాలి కదా. లేకపోతే రేపు చరిత్ర పుస్తకాలు అవసరం ఉండవు, ఈ తప్పుడు సినిమాలే చరిత్రగా మారిపోతాయి. నిజానికి ఇదంతా ఒక పర్టికులర్ భావజాలానికి అనుకూలంగా, హిందుత్వానికి వ్యతిరేకంగా సినిమాలలో, వెబ్ సిరీస్లలో దశాబ్దాలుగా జరుగుతూ వస్తున్నటువంటి ఒక దందా, ఒక రకమైనటువంటి నెరేటివ్ బిల్డింగ్. దానికి తగిన ఆర్థిక లాభాలు, ప్రయోజనాలు సదరు నిర్మాతలకి, దర్శకులకి, నటీనటులకి ఉంటూనే ఉంటాయి. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఇదంతా మూవీ మాఫియా కనుసన్నల్లో నడిచేటువంటి ఒక వ్యవహారం. ఎవరి వాదన ఎలా ఉన్నా ఈ మొత్తం వ్యవహారం పైన తీర్పు చెప్పాల్సింది నిర్మాతలో, దర్శకులో, నటీనటులో, ఓటీటీ ప్లాట్ఫామ్లో, థియేటర్ ఓనర్సో కాదు, చివరికి విమర్శకులు కూడా కాదు. మీరు, నేను, మనం, అంటే సినిమా లేదా వెబ్ సిరీస్ చూసేటువంటి మీలాంటి నాలాంటి సగటు ప్రేక్షకుడు. ఇంతకీ మీ అభిప్రాయం ఏంటి? ఇది నిజంగానే క్రియేటివ్ లిబర్టీనా, లేక సినిమాల ముసుగులో భావజాల ప్రచారమా? కామెంట్స్లో మీ అభిప్రాయం తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, భారత్ మాతాకి జై. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి.